రాధిక నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో నేడు అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లకు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి విప్ జారీ చేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చైర్మన్ గా ఉన్నటువంటి మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్, అదేవిధంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి కౌన్సిలర్ ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో బలబాలను పరిశీలించినట్లయితే నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి 48 వార్డులు ఉండగా ఈ 48 వార్డులు 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 20 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 20 వార్డులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 6 బీజేపీ సభ్యులు గెలుచుకున్నారు. అదేవిధంగా ఒక ఎంఐఎం, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్న సందర్భం అయితే ఉంది. అయితే 2020 సంవత్సరంలో దీనికి సంబంధించేసి ఏ పార్టీకి కూడా చైర్మన్ పదవి దక్కే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మందడి సైదిరెడ్డిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా నలుగురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల సహకారంతో, అంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ సహకారంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మందడి సైదిరెడ్డి ఇక్కడ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కౌన్సిలర్స్ మందడి సైదిరెడ్డి విషయాన్ని మాత్రం చాలా స్థాయిలో వ్యతిరేకించిన సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే కంచర్ల భూపాల్ రెడ్డి, అదేవిధంగా మందడి సైదిరెడ్డి కేవలం ఒంటెద్దుపోకుండా పోతున్నారు. కేవలం వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని విస్మరిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లో కూడా ఉన్న ఒక అసంతృప్తి అనేది ఉండడం జరిగింది. దీనికి సంబంధించి అనేక మార్లు కూడా గతంలో కూడా అవిశ్వాసం పెట్టాలని చెప్పి భావించడం జరిగింది. దానిలో భాగంగానే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి అబ్బగ్యాన్ రమేష్, అదేవిధంగా మరో కౌన్సిలర్ గా ఉన్నటువంటి పిల్లి రామరాజు యాదవ్, వీరు ఇరువురు కలిసి దాదాపు ఒక 12 మంది కౌన్సిలర్, అంటే మొత్తం 14 మంది కౌన్సిలర్స్ తో నాగార్జున సాగర్ లో మకాం వేసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి గతంలోనే భావించడం జరిగింది. కాకపోతే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దల ఒత్తిడితో వారి యొక్క బుజ్జగింపుల చర్యలతో ఆ యొక్క పక్షాన్ని మాత్రం దాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల కాలంలో, అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి సాధారణ ఎన్నికల సమయంలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ అబ్బగన్ రమేష్ తో పాటు దాదాపు 7 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత మిగతా 4 బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మొత్తం దాదాపు 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ సంఖ్యాబలం అనేది 34కు చేరుకోవడం జరిగింది. సో 34 మంది కౌన్సిలర్ బలం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క చైర్మన్ పీఠాన్ని తాము దక్కించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకు అనుగుణంగానే పావులు కదపడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ యొక్క 34 మంది కౌన్సిలర్లు కూడా వెళ్లి బయటికి ఒక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శిబిరంలో, అంటే హైదరాబాద్ లో శిబిరం ఏర్పాటు చేసి ఆ 34 మంది కౌన్సిలర్లు కూడా ఉండడం జరిగింది. ఈ రోజు జరిగేటటువంటి ఈ అవిశ్వాస తీర్మానానికి హైదరాబాద్ లో నేరుగా వాళ్ళు మున్సిపాలిటీకి చేరుకునే అవకాశం అయితే ఉండడం జరిగింది. 11 గంటల వరకు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం జరుగుతుందని చెప్పి మనకు పక్కా సమాచారం ఉంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఈ యొక్క అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పి భావించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వాళ్లకు విప్ను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ విప్ జారీ చేసిన తర్వాత, అంటే 2019 మున్సిపల్ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారము విప్ను ఎవరైతే పాటించకపోతే వారి యొక్క కౌన్సిల్ పదవి అనేది కోల్పోయే అవకాశం ఉంది. సో ఆ విషయం ఉంది కాబట్టి, అంటే మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోటీ చేస్తారని చెప్పి అనుకుంటున్నారో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, వాళ్ళందరికీ కూడా విప్ను జారీ చేశారు. సో వారు అందుబాటులో ఉన్నటువంటి కౌన్సిలర్లకు అందజేయడం జరిగింది. అందుబాటులో లేకపోతే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందజేసిన సందర్భం అవుతుంది. ఎవరూ లేని పక్షంలో వారి ఇంటికి కూడా ఆ విప్కు సంబంధించినటువంటి నోటీసులు మాత్రం అందజేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ రోజు జరిగేటటువంటి తీర్మానానికి సంబంధించేసి ఎవరైతే విప్ను ఉల్లంఘిస్తారో వారు వెంటనే తమ యొక్క కౌన్సిల్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించేసి వాళ్ళు ఆల్రెడీ కలెక్టర్ కూడా ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించేసి బీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి కౌన్సిలర్లు ఆ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తారా, ఓటు వేసినట్లయితే ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది. సో ఈ విధంగా ఓటు వేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా వారం రోజుల్లో వారిని ఆ యొక్క కౌన్సిలర్ పదవిని తొలగించే అవకాశం మాత్రం ఈ చట్టం ప్రకారం ఇవ్వబడింది. కాబట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దగా బయటికి తీసుకొస్తున్న సందర్భం అయితే ఉంది. ఈ రోజు జరిగేటువంటి యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మాత్రము ఈ రోజు జరిగే విషయం ఏ విధంగా ఉండబోతుంది, ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తారా, ఓటు వేస్తే తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. థ్యాంక్ యూ పుల్లారావు.